హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మీరు మా ఛానల్ని ఇప్పుడే విజిట్ చేస్తున్నారు కదా, మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో దట్ మీరే ముందుగా చూడగలుగుతారు. తన అక్క కుటుంబాన్ని ఇక కలుపుకోవాలని, మేనల్లులను దగ్గర చేసుకోవాలని అనుకున్న దుర్గా తన అన్న ప్రతాప్ దగ్గరకు వెళ్ళి అక్క కుటుంబాన్ని కలుపుకుందామంటూ చక్రి ఇంటికి తీసుకొచ్చాడు. మరి అక్కడికి వచ్చిన దుర్గ తెలుసుకున్న భయంకరమైన నిజమేంటో ఈ వీడియోలో చూసేద్దాం. ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియోని లైక్ చేయటం, షేర్ చేయటం మర్చిపోకండి. మీ లైక్, షేర్ మాకు మంచి సపోర్ట్గాను, ఎంకరేజింగ్గాను ఉంటుంది. అప్పుడు మేము ఇలాంటి వీడియోస్ ఇంకా మీకు చాలా అందించగలుగుతాం. ఇక కథలోకి వెళ్ళిపోతే, నారాయణ కుటుంబం అంతా కూడా ఇక అక్కడి నుంచి అంటే రుద్రవరం నుంచి బయలుదేరి వచ్చేసారు. ఎందుకంటే ఎప్పుడూ తిట్టిపోసే తాయారు దుర్గతో గట్టిగానే మాట్లాడింది. అయిపోయిందేదో అయిపోయింది. మీ అక్కని చంపినందుకు మా అన్న జైలుకు వెళ్ళొచ్చాడు, శిక్ష అనుభవించాడు, ఇంకా నువ్వు శిక్ష వేయడం ఏంటి అని అంటూ మాట్లాడుతుంది. అలాగే మహాలక్ష్మి కూడా దుర్గని కన్విన్స్ చేస్తుంది. మనమంతా ఒక కుటుంబం, వాళ్ళు మీ మేనల్లుళ్ళే కదా, పరాయి వాళ్ళు కాదు కదా అని చెప్పేసి మాట్లాడుతుంది. మీరంతా కలిసి వాడిని కన్విన్స్ చేసి నాకు ప్రాణభిక్ష పెట్టిస్తున్నారా? అవసరం లేదు. ఎరా రా బామ్మర్దిగా చూసుకుందాం మనిద్దరం అంటాడు నారాయణ. అలా నారాయణ మాట్లాడుతున్న మాటలకు దుర్గ కూడా కొంచెం లేస్తాడు. కానీ ఈలోపు అందరూ సర్దుమణికి చెప్పేసరికి ఇక వాళ్ళని తీసుకుని వెళ్ళెక్కడి నుంచే అని చెప్పి దుర్గ అంటాడు. ఇక నారాయణ తీసుకుని వాళ్ళందరూ కలిసి బయటకు వచ్చేస్తారు. ఇక దుర్గ మాత్రం ఒక్కటే అంటాడు, ఏంటంటే ప్రతి ఏడు నువ్వు ఇక్కడికి రావాల్సిందే, రుద్రాంబిక మొక్కు తీర్చుకోవాల్సిందే, అప్పుడు నా పగ నేను చల్లార్చుకునే ప్రయత్నం చెయ్యాల్సిందే అని అంటాడు. ఇక అన్న తర్వాత, ఎంతైనా నీ సొంత మేనల్లుడు దుర్గా, నువ్వెందుకు అలా మాట్లాడుతున్నావు అనవసరంగా అని చెప్పని అంటూ ఊరోళ్ళందరూ చెప్తారు. దాంతో దుర్గ కూడా ఆలోచించడం మొదలు పెడతాడు. ఇక వీళ్ళంతా కలిసి ఇంటికి వచ్చేస్తారు. మధ్యదారిలో ఆగినప్పుడు చక్రికి బాగా దెబ్బలు తగిలాయి కదా, దానికి తోడు చాకు కూడా తన చేత్తో పట్టుకున్నాడు కాబట్టి చేతికి గాయమైంది. దాంతో ఇక వెంటనే మహాలక్ష్మి అక్కడ మెడికల్ షాప్లో ఫస్ట్ ఎయిడ్ కిట్ తీసుకుని చక్రికి మందు రాస్తూ ఉంటుంది. గట్టిగా తిడదామంటే మన కుటుంబం అయిపోయింది, లేకపోతే చెప్పేదాన్ని వాళ్ళ పని అని అంటుంది. ఆ మాటలు విన్నటువంటి చక్రి ఆనందంతో తేలియాడుతూ ఉంటాడు. ఇంతకు మీరు రుద్రాంబికను ఏం మొక్కుకున్నారు అంటే, ఏం మొక్కుకుంటాను, మనం అందరం బాగుండాలి, పెద్ద పెళ్లి జరగాలి అంటూ మీరేం మొక్కారు అని అడుగుతుంది మహాలక్ష్మి. నేనేం మొక్కుకుంటాను, మనిద్దరం జీవితాంతం ఇలాగే కలిసి ఉండాలని మొక్కుకున్నాను అంటూ ఉంటే, ఏంటి అంటుంది. అబే ఏం లేదు అంటాడు. ఇక అందరూ కలిసి ఇంటికి వెళ్ళిపోతారు. ఇంటికి వెళ్ళగానే నారాయణ ఒక చిన్న స్టంట్ చేస్తాడు. వేపమండలు చేత్తో పట్టుకుని ఊహుహుహుహుహు అంటూ అమ్మవారి పూన్నట్టుగా చేసేసరికి అందరూ కూడా ఇక ఆపుతావా అని చెప్పని ఆట పట్టిస్తారు. అందరూ లోపలికి వెళ్ళిపోతారు. కూర్చుని ప్రయాణం బాగా జరిగింది. దుర్గమావయ్య కూడా ఇక మన వైపు ఆలోచించి ఈ పగలు ప్రతీకారాలు వదిలిస్తే బాగుండు అని అందరూ అనుకుంటూ ఉంటారు. ఇక అందరూ పడుకుంటారు. పడుకున్న తర్వాత మనీషకు మహాలక్ష్మి చెప్పిన మాటలు గుర్తొస్తూ ఉంటాయి. పడుకునేటప్పుడు మహాలక్ష్మి మనీషతో మాట్లాడుతుంది. మనీష, నువ్వు పెద్దని పెళ్లి చేసుకోవచ్చు కదా, సంతోషంగా ఉంటారు, పెద్ది చాలా మంచివాడు, నీకు తెలియదేం కాదు కదా అని మహాలక్ష్మి చెప్పిన మాటల్ని మనీష గుర్తు తెచ్చుకుంటూ నిద్ర పట్టక అలా అటు ఇటు దొల్లాడి లేచి కూర్చునేసరికి మహాలక్ష్మి ఉండదు. ఎందుకంటే చక్రి మహాలక్ష్మి ఇద్దరు కూడా బయట కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక అలా అన్నటువంటి మనీష ఆలోచిస్తూ లేచి ఇక హాల్లో పడుకున్నటువంటి పెద్ద దగ్గరకు వచ్చి బెడ్షీట్ కప్పుతుంది. ఇక అలా కప్పిన తర్వాత ప్రశాంతంగా నిద్రపోతాడు మాధవ. ఇక చక్రి మహాలక్ష్మి మాత్రం బయట కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు. ఊర్లో జరిగిన విషయాల గురించి, అసలు ఆ పగ ప్రతీకారాలు ఏంటో అర్థం కావట్లేదు, వాటి గురించి పూర్తిగా తెలుసుకోవాలి, అలాంటివి ఏమీ లేకుండా చేయాలి, ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. తెల్లారిపోతుంది. అలా మాట్లాడుకుంటూ ఇద్దరు ఒకరి భుజం మీద ఒకరు అలా తలవాల్చుకుంటారు. ఉదయం లేచేసరికి ఇదేంటి చక్రి లేడు అంటూ ఉంటే, మహాలక్ష్మి బీ నై హే, రాత్ సే ఓ ఘర్ మే నై హే అని అంటుంది. ఇక మనీష అయితే ఏమంటుందిరా అంటే, మహాలక్ష్మి కూడా లేదంట, వదిన ఎక్కడికి వెళ్ళింది అని అంటాడు. బయటకు వచ్చి చూస్తే
వేప చెట్టు కింద ఇద్దరు ఒకరి భుజం మీద ఒకరు తలవాల్చుకుని నిద్రపోతూ ఉంటారు. "హ్మ్, అన్నయ్య జంట లైన్లో పడింది. రుద్రాంబిక వరం ఇచ్చేసినట్టుంది మనకి" అంటాడు ఇక కేశవ అయితే. అన్న తర్వాత సరేనని చెప్పేసి ప్రశాంతంగా ఇక అందరూ కూడా చాలా సంతోషంగా సంబరాలు జరుపుకోవాలి. ఎందుకంటే మనకి కూడా ఒక ఊరుంది, మనం వెళ్ళి రావడానికి ఒక చోటు ఉంది, దాంతోపాటు మనకు కూడా చుట్టాలు ఉన్నారు అని చెప్పేసి ఈరోజు మంచి బిర్యానీ చేయన్నయ్య అని చెప్పని అంటాడు కన్నా అయితే. సరేరా, నువ్వు కాలేజీకి వెళ్ళి వచ్చిన తర్వాత బిర్యానీ తిందు కానీ సరేనా అంటాడు. అలా అనుకున్న తర్వాత ఇక్కడ ఊర్లో రుద్రవరంలో దుర్గా అయితే, మేనల్లుళ్ళు మావయ్య నువ్వే ఆలోచించి మన కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. మీ మేనల్లుళ్ళం మేము, మాకు నువ్వు అండగా నిలబడకపోయినా పర్వాలేదు, కానీ మమ్మల్ని నువ్వు ఇలా బాధ పెట్టడం కరెక్ట్ కాదు కదా అని మాట్లాడిన మాటలే గుర్తుకొస్తూ ఉంటాయి. ఇక తన అక్క తన కళ్ళల్లో మిగులుతూ ఉంటుంది. ఎవరో పిలిచినట్టు అనిపించి చూసేసరికి తన మనస్సాక్షికి తన అక్క మాట్లాడుతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. నా పిల్లల్ని దూరం పెడతావా, నా పిల్లల్ని బాధ పెడతావా చెప్పు దుర్గా అంటూ తన అక్క అడిగినట్టు అనిపించి, లేదక్క లేదు అలా చేయను అంటూ ఇంకా గబగబా దుర్గా అయితే కార్ తీసి ప్రతాప్ వాళ్ళ ఇంటికి వెళ్తాడు. ప్రతాప్ ఇంట్లో లలిత గుమ్మంలో ఉన్నటువంటి దుర్గను చూసి, ఏమండి ఎవరో వచ్చారు అని చెప్పని అంటూ ఉంటుంది. ఇంకప్పుడు ప్రతాప్ అయితే, ప్రతాప్ ఎవరు అనుకుంటూ వస్తాడు. ఎదురుగా ఉన్న తమ్ముడిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. దుర్గా అంటూ ఉంటే, అన్నా ఎలా ఉన్నావు అంటాడు దుర్గా. ఒక్కసారిగా ప్రతాప్ అయితే దుర్గని గట్టిగా పట్టుకుని వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటాడు. ఏంట్రా ఇది, ఇన్ని సంవత్సరాలకి నేను గుర్తొచ్చానా అని అంటూ ఉంటే, నీకు ఇప్పటికీ మేము గుర్తు రాలేదు కదన్నా అంటాడు. ఆ రోజు అక్క చనిపోవటం ఇక నా మనసుకి అక్కడ ఉండాలనిపించలేదురా, అందుకే వచ్చేసాను. ఆ ఇంట్లో అడుగు పెట్టడానికి కూడా నాకు మనసు రాలేదు, అందుకే ఊరి పొలిమేరల్లో కూడా నేను అడుగు పెట్టలేదు అంటాడు. పర్లేదురే అన్నా, మొన్ననే మన మేనళ్ళందరూ ఊరికొచ్చి రుద్రాంబిక మొక్కు తీర్చుకున్నారు, అంటే బాండెలా వదిలేసావురా అంటాడు. లేదన్నా, ఎందుకు వదులుతాను, నేను చంపే ప్రయత్నమే చేశాను, కానీ వాడి చెల్లెలు తయారుంది కదా, అది ఇంకా వాడి కొడుకులు అందరూ కలిసి అడ్డుకున్నారు. కానీ నా మనసుకు మాత్రం నారాయణ్ణి చంపే వరకు మనస్తృప్తి ఉండదు. అందుకోసం అని చెప్పి మన మేనళ్ళునని మనం దూరం చేసుకోకూడదు కదన్నా అని అంటే, సరే ఇలా నీకెందుకు అనిపించిందంటే, ఎందుకో నాకు అక్క చెప్పినట్టుగా అనిపించిందన్నా, అందుకోసమే ఇన్నేళ్ల తర్వాత నీకోసం ఎంత దూరం వచ్చాను అంటాడు. సరే అయితే ఎప్పుడు బయలుదేరదామంటే అంటూ లలిత, నీకు మా తమ్ముడు తెలియదు కదూ దుర్గా, ఇంటి నుంచి వచ్చేసాక నేను నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. నా కుటుంబంతో నీకు ఏ రోజు సంబంధాలు లేకుండా పోయాయి. నువ్వు ఎప్పుడు అడుగుతావు కదా మీ ఊరు వెళ్ళాలి, మనం మా అత్తగారింట్లో అడుగు పెట్టాలి అని చెప్పి అని అంటూ ఉంటే, ఇకప్పుడు లలిత అయితే, రండి మరిది గారు కూర్చోండి అంటూ గబగబా వంట చేస్తుంది. హారిక త్వరగా రా వంట చేద్దాం, మీ చిన్న మామయ్య గారు వచ్చారు అంటూ ఉంటే, అలా మొత్తం మీద చాలా సంతోషంగా అందరూ కూడా భోజనాలు చేస్తారు. చేసిన తర్వాత ఇక ఇద్దరూ కలిసి, మేము మా అక్క వాళ్ళ పిల్లల్ని చూడటానికి వెళ్తున్నాం. ఇద్దరూ కలిసి ఇక బయలుదేరుతారు. మేనల్లులను చూడాలి, వాళ్ళు ఎలా ఉంటారు ఏంటో అంటే, చాలా బాగున్నారన్నయ్య, అక్కలని అందగాళ్ళు, నిజంగా ఎంత అందంగా ఉన్నారో, పెద్దోడైతే అప్పు అచ్చు అక్కలా ఉన్నాడు అని చెప్తూ ఇక వర్ణించేస్తుంటే, నువ్వు అలా చెప్తూ ఉంటే నాకు చాలా ఆత్రంగా ఉందిరా అని అంటాడు ప్రతాప్. ఇక సరే అన్నయ్య, నేను అడ్రస్ తెలుసుకున్నాను, పద అని చెప్పేసి ఇక హైదరాబాద్కి వస్తారు. అక్కడికి వచ్చిన తర్వాత కరెక్ట్గా వీళ్ళు ఉంటున్న ఏరియాకి వస్తూ ఉంటే, ప్రతాప్ అయితే, ఇక్కడే మహా కూడా ఉంటుంది కదా, నా మేనల్లుడిని చూసిన తర్వాత మహాని కూడా కలవాలి అనుకుంటూ ఉంటాడు. ఇక అదే టైంలో అందరూ కూడా ఇంట్లో నుంచి ఇక ఎవరి పనులకు వాళ్ళు బయలుదేరదాం అనుకుంటూ ఉంటారు. ఈలోపే కారు వచ్చి ఆగుతుంది. ఇక్కడే అన్నయ్య ఆపు అని చెప్పని అంటాడు. అనేసరికి ఇక్కడ అంటూ ఉంటే, అవునన్నయ్య కరెక్ట్గా చెప్పారు, బృందావనం అదిగో అని అంటే, అదేంటి బృందావనం, మన అక్క అదే పిల్లలు ఉంటున్న ఇల్లా అంటే, అవునన్నయ్య అని అంటాడు. నిదానంగా దిగి లోపలికి వెళ్తాడు ప్రతాప్. ప్రతాప్ అడుగులు ఒక్కోటి కూడా చాలా బరువుగా భారంగా పడుతూ ఉంటాయి. ఇక లోపలికి వెళ్ళిన తర్వాత లోపల అందరూ కూడా ప్రతాప్ని దుర్గని చూసి ఆశ్చర్యపోతూ ఉంటారు. ఒక్కసారిగా వీళ్ళంతా కూడా, మావయ్య
మీరు ఇలా అంటూ మాధవ్ మాట్లాడతాడు. మిమ్మల్ని అందరినీ చూడాలనిపించిందిరా. అక్కడ పగ, ప్రతీకారం, కక్ష, కార్పణ్యం ఇవే ఉన్నాయి. కానీ ఇప్పుడు నేను మనస్ఫూర్తిగా ప్రేమతో వచ్చాను నా మేనల్లులను చూడాలని చెప్పి. దేంట్రా మావయ్య గారు మీరు అని చెప్పేసేసి ప్రతాప్ని పలకరిస్తే, ఆయన మీ పెద్ద మావయ్య, మీకు ముందే పరిచయం ఉన్నట్టు మాట్లాడుతున్నారు అంటూ ఉండగానే డాడీ అంటూ మహాలక్ష్మి వస్తుంది. అదేంటి కోడలి అమ్మాయి డాడీ అంటుంది నేను అని చెప్పేసి అంటూ ఉంటే, మహాలక్ష్మి నా కూతుర్రా అంటాడు ప్రతాప్. ఏంటన్నయ్య నువ్వు అనేది? మహాలక్ష్మి మన అక్క రెండో కొడుకు భార్య అని అంటే ఏంటి? చక్రి అక్క కొడుక అంటాడు ప్రతాప్. అవును, వీళ్ళే మన అక్క పిల్లలు, మాధవ, చక్రి, కేశవ, కన్నా అని అనేసరికి ఒక్కసారిగా ప్రతాప్ షాక్ అయిపోతాడు. ఈలోపు నారాయణ వచ్చి, ఏంటి బావగారు ఎలా ఉన్నారు అని చెప్పి దుర్గవంక చూస్తూ, నువ్వేంట్రా ఇక్కడ అని అంటే, నేను నీ కోసం రాలేదు, నా మేనల్లుల కోసం వచ్చాను అని అంటాడు. మీరేంటి బావగారు సడన్గా మీ కూతురు గుర్తొచ్చిందా అని అంటూ ఉంటే, మా అన్నయ్యని తీసుకుని వచ్చాను నా మేనల్లులని కలవాలని చెప్పి. అంటే మీ అన్నయ్య అంటాడు నారాయణ. అవును, మా అన్నయ్య అని అనగానే ఒక్కసారిగా ఇక నారాయణ అయితే, నువ్వు చెప్తోంది నిజమా అంటాడు. అవును అని అంటే, ఆ రోజున నా భార్యను చంపింది నువ్వే కదూ అంటాడు నారాయణ ప్రతాప్ వంక చూస్తూ. ఏం మాట్లాడుతున్నావు అని అంటే, నాకు తెలుసురా, నా పెద్ద తమ్ముడే నన్ను చంపాడని నా భార్య నా చేతుల్లో ప్రాణాలు విడుస్తూ చెప్పింది. కానీ వాళ్ళ బ్రతుకు వాళ్ళు బ్రతుకుతారు, వాళ్ళని ఏ రకంగానూ ఇబ్బంది పెట్టకు, అవసరమైతే నువ్వే జైలుకు వెళ్ళని నా దగ్గర మాట తీసుకుంది. ఆ రోజున నువ్వెవరివో ఎలా ఉంటావో నాకు తెలీదు. ఫారెన్ నుంచి వచ్చాడు, వాళ్ళ అక్కని కలవాలనుకుంటున్నాడు అని చెప్పి సెంటర్లో నాకు చెప్పారు. అది తెలుసుకుని నేను ఇంటికి వచ్చేలోపు నువ్వు నీ అక్క దగ్గరకు వచ్చి ప్రేమించి పెళ్లి చేసుకుందనే కక్షతో కోపంతో నువ్వు మీ అక్కని చంపేశావు కదరా అంటూ ఉంటే దుర్గ ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు అంటే, నిజం. వీడెవడు ఇప్పటి వరకు నా వియ్యంకుడు, కానీ ఇప్పుడు నీ అన్నాని తెలిసిన తర్వాత నా మనసులో ఇన్నేళ్లుగా దాచుకున్న నిజం నేను బయట పెట్టక తప్పట్లేదు. ఎందుకంటే నా పెద్ద బామ్మర్దే నా భార్యని చంపిన హంతకుడు అని అంటూ ఉంటాడు నారాయణ. అది విన్న దుర్గా, అన్నయ్య ఆడు చెప్తుంది నిజమేనా? ఒక్కసారిగా ప్రతాప్ అయితే, ఏంటి మీరు మాట్లాడేది అంటే, నిజం చెప్పు. వాడు ఇన్నాళ్ళు నోరు తెరవలేదు, కానీ నిన్ను చూసి ఈ మాట మాట్లాడాడు. నిజంగా నువ్వెవడివో తెలుసుంటే నిన్ను చూసిన రోజునే ఈ విషయం మాట్లాడుండేవాడు. కానీ ఇప్పుడు నువ్వు నాకేమవుతావో అక్కకేమవుతావో తెలిసాక నిజం చెప్తున్నాడంటే ఖచ్చితంగా అది నిజమే అయ్యుంటుంది. చెప్పు, ఎందుకు చంపావు అక్కని? అవును 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 నేనే చంపాను అంటాడు ప్రతాప్. అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. డాడీ అంటుంది మహాలక్ష్మి. అవును మహాలక్ష్మి, ఇప్పుడు నాకు తెలిసింది. ఎందుకంటే వాడు ఎలా ఉంటాడో ఏంటో కూడా నాకు తెలీదు. కానీ మా అక్క ప్రేమించి ఒక కూలివాడిని పెళ్లి చేసుకుందని, ఒక లారీ డ్రైవర్ని పెళ్లి చేసుకుందనే కోపంతో మా అక్కతో మాట పెరిగింది. దాంతో మా అక్క మీదకి నేను కత్తి విసిరేశాను. అది కాస్త కడుపులో గుచ్చుకుని ఆవిడ రక్తమోడుతూ ఉండగా, దయచేసి నన్ను క్షమించక్క, నేను ఇలా జరుగుతుందనుకోలేదు. కానీ నువ్వు మన ఇంటి పరువు తీసావు. మనం తలెత్తుకుని తిరగలేం. నువ్వు ఇలా చేయటం వల్ల నాన్న చనిపోయాడు అంటూ మా అక్కకు చెప్పి నేను అక్కడి నుంచి బయలుదేరిపోయాను. ఆ తర్వాత వీడు రావటం, వీడే చంపాడని ఊరందరూ అనుకోవడం జరిగింది అంటాడు ప్రతాప్. దాంతో ఇక అందరూ కూడా షాక్ అయిపోతారు. చంపి నువ్వు ఊరు వదిలేసి వెళ్ళిపోయి అమ్మని పెళ్లి చేసుకుని సంతోషంగా ఉన్నావా డాడ్ అని అంటుంది. అది కాదమ్మా అంటూ ఉంటే, చాలు డాడ్, నువ్వు ఏదో అనుకున్నాను, కానీ నువ్వు చాలా ఇదివాడివి, నువ్వు చాలా దుర్మార్గుడివి డాడ్ అని చెప్పని అంటుంది మహాలక్ష్మి. అంటే ఇప్పుడు మీరు నాకు అత్త కూతురా, అదే మామ కూతురా అంటూ ఉంటాడు చక్రి. అవును చక్రి, నేను మీకు మరదల్ని అని చెప్పేసి అనేసరికి ఇక ఒక్కసారిగా చక్రి ఒక పక్క ఆనందం, తన తల్లిని చంపిన వ్యక్తే తనకు మామగారని ఒక పక్క బాధ.
అసలు ఏం చెయ్యలేని, ఏమి ఆలోచించాలో అర్థం కాని సందిగ్ధావస్థలో పడిపోతాడు ఇక చక్రి అయితే. ఇక నారాయణ ప్రతాప్ని గట్టిగా పట్టుకుని, నా భార్య బంగారం లాంటి బంగారు తల్లిని చంపేశావు కదరా అని చెప్పని అంటూ ఉంటే, దుర్గా నువ్వు వదిలేయి బావా, ఏం చేయాలో నేను చూసుకుంటాను, ఇకపై నా పగ ప్రతీకారం నా అన్న మీదే అంటూ దుర్గా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. చూద్దాం ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి.